హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నిన్నటి రోజున అంటే అక్టోబర్ 1వ తేదీనే జీతాలు మరియు పెన్షన్లు ముఖ్యంగా ఎక్కువ స్థాయిలో అంటే జమ కావడం లేదండి. సో, జీతాలు, పెన్షన్లు జమ కాక ఇబ్బందులు పడుతున్నటువంటి ఇబ్బందులనైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే జీతాలు, పెన్షన్లు ఎందుకు జమ కాలేదు, ఎప్పుడు జమ అవుతాయి అన్న పూర్తి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. సో, వీడియోని తప్పకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. చివరిదాకా చూసి కామెంట్ అయితే చేయండి మీ అభిప్రాయాన్ని. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అయితే మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనకు తెలిసిందే అండి, నిన్న ఒక పెద్ద సమస్య అయితే ఎదురైంది. సో, బిల్లులలో మూవ్‌మెంట్ లేకపోవడం ఒకటి. రెండవదేంటంటే ఎస్‌బీఐ సర్వర్ డౌన్‌తో జీతాలు, పెన్షన్లు పడక ఇబ్బందులు. సో, జీతాలు, పెన్షన్లు ఎందుకు పడలేదనైతే మన పెన్షనర్స్‌లో ఒకరైతే కాల్ చేశారనమాట కస్టమర్ కేర్‌కి. సో, వారి సమాధానం ఎలా ఉందో మీరే వినండి. సో, ఎందుకు ఏమిటనే ఒక క్లారిటీ అయితే వస్తుంది. దాని తర్వాత మరింత సమాచారం అనేది కూడా తెలుసుకుందాము. సో, ఇప్పుడైతే చూసేయండి. స్వాగతం. నేను తేజ, మీకు ఎలా సహాయం చేయగలను? సార్ బ్యాలెన్స్ ఏమీ చూపిస్తాను. బ్యాలెన్స్ చూపించడం లేదు సార్. సర్వర్ డౌన్ టెక్నికల్ ఇష్యూ వస్తుంది. ఫోన్పేలో చెక్ చేసిన, పేటిఎంలో చెక్ చేసిన, గూగుల్ పేలో చెక్ చేసిన, మీ యూనో బ్యాంక్లో చెక్ చేసినా కూడా అట్లే వస్తుంది. సర్వర్ ఇష్యూ ఉంది సార్. అది ఈరోజు శాలరీ కూడా రాలేదు. బ్యాలెన్స్ చెక్ చేయమంటారా? బ్యాలెన్స్ తెలుసులేదు సార్, అంటుందో నాకు ఎందుకు మనం పోతుంది. బ్యాలెన్స్ తెలుసు, చెక్ చేసుకున్నాను కానీ. ఓకే. అదేం సార్, సర్వర్ ఎప్పుడు క్లియర్ అవుతుంది సార్ అది. నిన్న ఈవినింగ్ న్యూస్లో కూడా చెప్పినారు ఎస్బీఐ ఫుల్ సర్వర్ డౌన్ ఉంది అనేసి. క్షమించండి సార్, మీకు కలిగిన సౌకర్యానికి. న్యూస్లో కూడా చెప్పినారు, అందుకు ఎప్పుడు క్లియర్ కావచ్చు సార్. 1 or 2 hours క్లియర్ అవుతుంది సార్, దయచేసి వెయిట్ చేయండి. నిన్న ఈవినింగ్ నుంచి సార్, నిన్న మా ఈరోజు శాలరీ కూడా అవుతుంది. శాలరీ పడిందో చెక్ చేయమంటారా సార్? శాలరీ పడలేదు సార్, పడింటే మాకు తెలిసిండు. మాకు ఆల్రెడీ వచ్చేస్తుంది పేరోల్ స్లిప్ వస్తుంది. ఓకే. పే స్లిప్ డౌన్లోడ్ అయింది, కానీ అది మీకు శాలరీ మాత్రము వెయిటింగ్ ఫండ్ క్లియరెన్స్లో ఉంది. ఆ నుంచి ఆర్బీఐ ఈకుబేర్ పోతుంది. ఆ నుంచి నెక్స్ట్ బ్యాచ్ నెంబర్ అలాట్ అవుతుంది. తర్వాత మా మా దాంట్లో మా అకౌంట్లో సక్సెస్ క్రెడిట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా ఫండ్ క్లియరెన్స్లోనే ఉంది. ఓకే. 3 days నుంచి ఫండ్ క్లియరెన్స్లోనే ఉంది. మామూలుగా ఎప్పుడు అంతే, మామూలుగా 27th 28th నుంచి ఫండ్ క్లియరెన్స్లోనే ఉంటుంది. 1వ తారీఖు అంతా మామూలుగా ఆర్బీఐ యూకుబర్కి వెళ్ళిపోతుంది. నైట్ 12 o'clock అంతా, మార్నింగ్ అంతా బ్యాచ్ నెంబర్స్ వచ్చేస్తాయి. 10-11 కంతా శాలరీ క్రెడిట్ అయిపోతుంది. గవర్నమెంట్ సార్. ఓకే సార్. 38 years సార్ అకౌంట్కి. ఓకే సార్, క్షమించండి సార్, మీకు కలిగిన సౌకర్యానికి. 1 or 2 hours క్లియర్ అవుతుంది సార్, దయచేసి వెయిట్ చేయండి సార్. నాకే కాదు, టోటల్ ఆంధ్ర అంతా అట్లే ఉంది, ఎవరికి పడలేదంట. ఓకే సార్. సరే, ఒకసారి ఎస్బీఐ అంటే సరే సార్, యూనియన్ బ్యాంకులు వాళ్ళకన్నా పడాలి కదా. యూనియన్ బ్యాంక్ అనేది మాకు కన్ఫర్మేషన్ లేదు సార్. మామూలు వాళ్ళకన్నా పడాలి కదా, వాళ్ళకు కొన్ని ఉన్నాయి. కెనరా బ్యాంక్ వాళ్ళకి అకౌంట్స్ ఉన్నాయి గవర్నమెంట్లలో. మామూలుగా మాకు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. ఓకే. వాళ్ళకు కూడా పడలేదా అంటే గవర్నమెంట్ నుంచి ఫండ్ లేదా ఎట్లా అని అర్థం. అదే సార్, మాకైతే యూనియన్ బ్యాంక్ సంబంధించి అయితే మాకు కన్ఫర్మేషన్ ఉండదు. ఆర్బీఐ నుంచి 3,000 crores తీసుకున్నారు. అది గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్. ఓకే. అది ఈరోజు రావాలా, వచ్చింటుంది. శుక్రవారం ఇండియన్ పెట్టినారు ఆర్బీఐకి.
3000 crores ఈ రోజుకు రావచ్చు ఉంటుంది కదా సార్, మంగళవారము. ఏమో సార్ చూద్దాం సార్. రేపు లేదు కదా సార్ బ్యాంకు? రేపు వర్కింగ్ డే కాదు సార్. ఏ స్టేట్ సార్ మీది? ఆ? ఏ స్టేట్ సార్ మీది? ఆంధ్ర సార్. 9 కడప. ఓకే సార్, రేపు వర్కింగ్ డే కాదు సార్. రేపు అన్ని చోట్ల వర్కింగ్, ఎక్కడా లేదు సార్ వర్కింగ్ డే. టోటల్ ఇండియా ఫుల్ వర్కింగ్, నాట్ వర్కింగ్ డే. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలనుకున్నారు ఎస్బీఐ గురించి? అంతే సార్, ఇంకేం లేదు. రేపు లేదు, ఇంకా 3వ తారీఖు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అవుతుంది సార్ మీకు. రేపు నైట్కి రావచ్చు సార్ ఈ కుబేర్కి. సార్ రేపు నైట్కి ఈ కుబేర్కి రావచ్చు నాకు తెలిసి. రేపు నైట్కి యూ కుబేర్కి వచ్చి ఈ కుబేర్ వచ్చి మళ్ళీ తర్వాత గురువారం మార్నింగ్ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవుతాయి. ఆర్బీఐలో బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యి ఆ నుంచి డైరెక్ట్గా క్రెడిట్ అవుతుంది అకౌంట్లో. రేపు నైట్ 12 o'clock పైన అవుతుంది. క్షమించండి సార్, దయచేసి వెయిట్ చేయండి, క్లియర్ అవుతుంది సర్వర్ ఇష్యూ. ఇదే ప్రాబ్లమ్. ఆర్బీఐ కూడా సర్వర్ డౌన్ ఉందంటారు కదా సార్? అవునన్నా. ఆర్బీఐ గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఉండదు సార్, మాకు యాక్సెస్ ఉండదు. మాకు ఎస్బీఐ నిమిత్తమే మాకు యాక్సెస్ అన్న ఉంటే చెక్ చేసుకోండి. అదే ఆర్బీఐ నుంచే ఉందంట సర్వర్ డౌన్. ఆర్బీఐ సర్వర్ డౌన్ ఉంది, ఎస్బీఐ సర్వర్ డౌన్ ఉందని న్యూస్లో చెప్పినారు. ఓకే. ఈటీవీలో చెప్పినారు సార్. ఓకే సార్. 7 o'clock వస్తాయి కదా న్యూస్, దాంట్లో చెప్పినారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలనుకున్నారు ఎస్బీఐ గురించి? అంతే సార్, ఇంకేం లేదు సార్. ఓకే సార్, మీకు ఏదైనా వెళ్తే మా సర్వీస్ ఇంప్రూవ్ చేసుకోగలం. మీ కాల్ మా రికార్డెడ్ వాయిస్ ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. మీకు సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎస్బీఐ వాళ్ళు వచ్చేసి ఈ విధంగా జీతాలు మరియు పెన్షన్లు జమ కావటం లేదంటే ఎస్బీఐ సర్వర్ డౌన్ ఉంది, 2 అవర్స్లో క్లియర్ అవుతుందని అయితే చెప్పారు. కానీ ఇంతవరకు క్లియర్ కాలేదు. అక్టోబర్ 2వ తేదీ వర్కింగ్ డే కాదు కాబట్టి మనకు 2వ తేదీ కూడా జీతాలు పెన్షన్లు అయితే జమ కావన్నమాట. సో అది ఏవైతే ఆర్బీఐ నుంచి రావాల్సినటువంటి 3,000 కోట్లు ఉందో అది నిన్నటి రోజున రాలేదు. 3వ తేదీ అక్టోబర్ అయితే వస్తుంది. సో 2వ తేదీ అంటే ఈరోజు రాత్రి వరకు బిల్లు ఏవైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయో అవి ఆర్బీఐ ఈ కుబేర్కి అయితే చేరుకొని 3వ తేదీ మధ్యాహ్నం నుంచి ఎక్కువ స్థాయిలో జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయనేది ఇప్పటి వరకున్న తాజా సమాచారం ఫ్రెండ్స్. సో ఏదైనా సమాచారం వచ్చినట్లయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.